వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కలీం మాట్లాడుతూ ముస్లింలకు ప్రభుత్వ పరంగా అందవలసిన సంక్షేమ పథకాలు అమలు తీరు అంశం గురించి ముస్లిం మైనారిటీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, మైనారిటీలకు ముఖ్య పట్టణంలో ఈద్గాలు ఖబరస్థాన్లకు స్థలాలు కేటాయింపు, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం, ఇమాం మౌజన్లకు ప్రతి నెల 10,000 మరియు 5,000 గౌరవ వేతనం, అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ ఖాజీలుగా నియమించుటకు నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్ల కేటాయింపు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, గత దశాబ్ద కాలంగా వస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుండి అవి అందటం లేదని మహమ్మద్ కలీం తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలల కాలం అవుతా ఉంది. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ముస్లింలకు ఇచ్చినటువంటి ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టో అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా అంటే 10 సంవత్సరాలు పైగా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఇమాం మౌజన్ల గౌరవ వేతనం 14 నెలల నుండి బకాయిలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మౌజన్లకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాలను అందించలేకపోతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి అంశం ఉందో